తమ్ముడు మహమ్మద్ నదీం వదిన జులేఖా బేగం పోలీసులతో కుమ్మక్కై తమపై తప్పుడు కేసులు బనాయించి తనని జైలుకు పంపించారని చంద్రేనగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసియా తస్నిమీ సుల్తానా నగర సిపికి ఫిర్యాదు చేశారు. ఇక వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ను కోరారు. తనపై తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా తప్పుడు పత్రాలు సృష్టించి హఫీజ్ బాబానగర్లో తనకు చెందిన 100 గజాల ఇంటిని వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా సివిల్ మ్యాటర్ నడుస్తుంది 2021 నుంచి. హబీబ్ అని ఒక అతను జీపీఏ చేసుకున్నాడు. అది ఎవరు చేశారో రిజిస్ట్రేషన్ నాకు తెలీదు. మా వదిన సిగ్నేచర్ ఉంది, మా వదిన ఆధార్ కార్డు ఉంది, ఆమె ఫేస్ ఉంది, నా పేరు ఉంది దాని మీద. నేనైతే అసలు జీపీఏ ఎవరికి చేయలేదు. హబీబ్ నుంచి ఇంకా ఫర్హాన్కి రిజిస్ట్రేషన్ చేశారు. నా మీద గాంజా వేశారు. మా ఇంట్లో గాంజా వేసేసి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళు ఏం చేశారంటే నన్ను ప్రిజర్వ్ జైల్లో పంపించేసి మా ఇంట్లో ఉన్న 3 లారీస్ సామాన్ ఉంది, 8 సీసీ కెమెరాస్ ఉంది, ఇంకా ప్లస్ 2 lakhs క్యాష్ ఉంది, 7 తులాస్ గోల్డ్ ఉంది, 30 తులాస్ సిల్వర్ ఉంది. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. మా మమ్మీ కూడా వాళ్ళతోటి వెళ్ళిపోయింది. ఆమె